ఇక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి విశ్లేషణను బుచ్చన్న అడిగి తెలుసుకుందాం. బుచ్చన్న చెప్పండి, శశికళకు అధికార మార్పిడిని ఎలా చూడొచ్చు? హర్యానా శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతుందని గడిచిన 2 రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. ఊహాగానాలను నిజం చేస్తూ ఇవాళ తీసుకున్న నిర్ణయం శాసనసభాపక్ష నేతగా ఆమెను ఎన్నుకున్నారు. ఎన్నుకోవడం అంటే ఇది ముందు నుంచి వస్తున్నదే. ఆమె జయలలితకు ఆమెకు వెన్నంటి ఉన్నది, ఆమెతో పాటు కలిసి ప్రయాణం చేసింది 3 ఏళ్ల పాటు. అందుకోసమని ఆమెకు ఇస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ విచిత్ర పార్టీలో అక్కడ తమిళనాడు రాజకీయాలది మాత్రం పేరు సంచలనమే, పేరు ప్రకంపనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఊహాగానాలు వేరు, ఆచరణ వేరు. కానీ వాళ్ళ ఆచరణకు వచ్చేసరికల్లా శశికళ ముఖ్యమంత్రి కావడాన్ని తమిళ రాజకీయాల్లో కొత్త మలుపుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకోసమంటే తమిళనాడు రాజకీయాల్లో అన్నాదురై నుంచి ఎంజీఆర్ నుంచి జయలలిత వరకల్లా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సినిమాలతో అనుబంధం ఉన్న వాళ్ళు, రాజకీయాలతో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న వాళ్ళు, అది కూడా అక్కడ ద్రవిడ ఉద్యమాలతో అనుబంధం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ జయలలితతోని ఆ ద్రవిడ ఉద్యమాలని బ్రేక్ అయిందంటే శశికళ తర్వాత ఇంకో టర్న్ చూసిన తమిళనాడు రాజకీయము నిన్న ఇవాళ జరిగిన 2 రోజుల పాటు జరిగిన పరిణామాలు మొత్తం మనం పరిశీలిస్తే కనుక తమిళనాడు రాజకీయాలలో ఇప్పటి వరకల్లా మొత్తం ఈ తమిళనాడు రాజకీయ చరిత్రను మొత్తాన్ని పరిశీలిస్తే కనుక పన్నీర్ సెల్వం అన్ని రకాలుగా రికార్డు క్రియేట్ చేసినట్లే జయలలిత విషయంలో ముఖ్యమంత్రిగా అయ్యి మళ్ళీ తర్వాత ఆమెకు బాధ్యతలు అప్పగించి ఈసారి మళ్ళోసారి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఇప్పుడు శశికళకు తానే ప్రస్తావించి ముఖ్యమంత్రి పదవిని ఆయన అప్పగించాడు. ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తి పూజ ఎట్లా ఉంటుందనే ఉదాహరణ అయితే కనుక. రెండవది అన్నా డిఎంకేలో బలమైన నాయకత్వం లేదు. అమ్మ తర్వాత మరో అమ్మ రూపంలో చిన్నమ్మ రూపంలో వచ్చిన ఈమె ఇది వ్యక్తి పూజకు అదేవిధంగా నాయకత్వాల బలహీనతకు ఇది ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. నిన్న ఇవాళ జరిగిన మొత్తం పరిణామాలలో డిఎంకే కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఆ జయలలితను చూసి ఓటేసారు తప్ప ఆమె కుటుంబ సభ్యులలో మిత్రులను చూసి ఎవరు కూడా ఓటు వేయలేదు. కాబట్టి ఆమెను శశికళను తమిళనాడు ప్రజానిక వర్గంగా అంగీకరిస్తుందా లేదనే విషయం ముందు మనకు తెలుస్తుంది. కానీ అక్కడున్న విపక్షాలైతే మాత్రం ఈమెను అంగీకరించే అవకాశం అయితే లేదు. అయితే అనివార్యమో లేకపోతే కనుక అవసరమో ఏదో కానీ ఏఐడిఎంకే బతకాల రాజకీయాల్లో ఉండాలంటే కనుక పన్నీర్ సెల్వాన్ కంటే ఆమె బెటర్ అని వాళ్ళు అనుకున్నారు. లేకపోతే కనుక ప్రజల్లో ఆమెకు మద్దతు ఉంది కాబట్టి ఆమె నిలబడితే రాజకీయాలు వీళ్ళకు తెలియదు. కానీ కొత్త అంకానికి వీళ్ళు తెరవేశారు తమిళనాడు రాజకీయాలలో. 40-50 సంవత్సరాల రాజకీయాన్ని మొత్తాన్ని చూస్తే కనుక ఇట్లాంటి నాటకీయమైన పరిణామాల మధ్య వచ్చింది ఏమీ లేదు. ఎంజీఆర్ చనిపోయినప్పుడు జానకీరామ్ జయలలిత ఎవరైతే ఒక సంసిద్ధం, ఒక గందరగోళం, ఒక ఆందోళన పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు జయలలిత ఆమె లేని తర్వాత జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం చూస్తే కనుక ఈమెనే గతంలో ఎంజీఆర్ సభల్లో ఈమెను పెట్టుకుని జయలలితను తన వెంట పెట్టుకొని తిరిగి ప్రజల చేత ఆమోద ముద్ర వేయించుకున్నాడు. కాబట్టి కనుక జయలలిత మరి శశికళ విషయంలో ఆ విధంగా వివరించిందా, తన తర్వాత తన వారసురాలు ఆమె చెప్పిందంటే ఎక్కడా చెప్పలేదు. కానీ తనకు అవకాశంగా మలుచుకోవడంలో మాత్రం శశికళ చాలా అద్భుతంగా పావులు కదుపుతూ వచ్చింది. రాజకీయాలకు ఈమె వెన్నంటి ఉంటూనే పరోక్షమైన పాత్రను విచిత్ర పార్టీ చాలా బలంగా ఆ పాత్ర పోషించింది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత పార్టీ కార్యదర్శి అయింది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయింది. తమిళనాడు ఏఐడిఎంకే పార్టీ పైన తొలిసారిగా పట్టు సాధించుకున్నది. ఆ తర్వాత మొత్తంగానే ప్రభుత్వాన్ని తన హస్తగతం చేసుకున్నది. శీలా బాలకృష్ణన్ ఈమెతో పాటుగా మరికొంతమంది శీలా బాలకృష్ణతో పాటు మరికొంతమంది జయలలితకు అనుకూలంగా ఉన్నారు. ఈమె శశికళ కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళే వాళ్ళు. కాకపోతే ఎవరైతే జయలలితకు అనుకూలంగా ఉన్నారో ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే వాళ్ళందరినీ తప్పించింది ఆమె. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళలో కూడా జయలలితకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మొత్తాన్ని ఆమె డిమోరల్ చేసింది, లేకపోతే డీఫంక్ట్ చేసిన వాళ్ళందరినీ తనకు అనుకూలంగా ఉన్న వారిని ఆమె తెరపైకి తీసుకొని వచ్చింది. చాలా అద్భుతంగా రాజకీయాన్ని నడిపి ఇవాళ ఆమె ముఖ్యమంత్రి అయింది. మొత్తంగా ఈ జరిగిన పరిణామాలు మొత్తం చూస్తే కనుక తమిళనాడు రాజకీయాన్ని కానీ చూస్తే కనుక వ్యక్తి పూజ ఆధారంగా వ్యక్తి ఆధారంగా నడిచే వ్యవస్థకు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఎందుకోసం అంటే జయలలిత చనిపోయిన తర్వాత ఆమె మేనకోడ దీప వచ్చిన వెనుక బలమైన ప్రచారము ఊహాగానాలు వచ్చినాయి. దీప కూడా సేమ్ ఆమెలాగానే పోలికలు ఉండడంతో ఆమెనే వస్తుందేమనుకున్నారు. కానీ విపక్షాలు కూడా దీప విషయంలో కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉండేదేమో. కానీ శశికళ వచ్చేవరకల్లా తమిళనాడు రాజకీయాలు ముందు చాలా మారబోతున్నదానికి ఒక సంకేతం ఇది. అయితే ఎంజీఆర్ కు జయలలితకి ఇద్దరికి చూసుకున్నప్పుడు మహిళా నాయకురాలు విప్లవ నాయకుల పేరు ఉంచిన జయలలిత వేరు, విప్లవ నాయక్కి అనుకూలంగా ఉన్న విప్లవ నాయకి సేవలు చేసి ఉన్న శశికళ వేరు, జయలలితకున్న స్టామినా వేరు, జయలలిత జీవితం వేరు, జయలలిత వేరు, ఆమె వేసిన ఎత్తుగడలు వేరు, తన రాజకీయ జీవితం అంతా వేరు. కానీ ఆమె నీడలా ఉండి ఆమె వెన్నంటి ఉన్న శశికళ వేరు. ఇవాళ కేవలం జయలలితకు ఆమె సేవలు చేసిందని జయలలితతో పాటు ఉన్నదనే దాంతో ఆమె పార్టీని ప్రభుత్వాన్ని మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది. ఇది ఎంతకాలం ఉంటుంది ఉండదా అనేది తర్వాత విషయం. కానీ
జరుగుతున్న రాజకీయ పరిణామాలు మొత్తం చూస్తే కనుక తమిళనాడులో వచ్చినాయి 40-50 ఏళ్ల నుంచి అవి ద్రవిడ ఉద్యమాలతోని సినిమాతో అనుబంధం ఉన్నవన్నీ కూడా ఆమెలో అన్నాదురై గానీ ఎన్టీఆర్ కరుణానిధి వీళ్ళంతా కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కాకుండా వాళ్ళ వారసులు వచ్చిండ్రు, రాజకీయ వారసులు సినిమా వారసులు ఉన్నారు. కానీ ఈమె రాజకీయంగా లేదు, సినిమాగా లేదు, ఈ రెండు లేకుండా వచ్చింది శశికళ. ఈ శశికళ ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం తమిళనాడు. ఈ తమిళనాడు రాజకీయాలను ముఖ్యమంత్రితో ఉన్న చనువు కావచ్చు, లేకపోతే కనుక ఆమెతో ఆ వెన్నటి ఉన్నది కాబట్టి ఆమెతో హస్తగతం చేసుకున్నది. రాజకీయాలు ఎట్లా మారుతాయి, ఏ సందర్భంలో మారుతాయి, ఎవరు అనుకూలంగా తీసుకుంటారు, ఎవరు వేగంగా పావును కదిపితే అధికారులు హస్తగతం చేసుకోవచ్చు, శశికళ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే నిజంగా మరి శశికళను వీళ్ళు తమిళనాడు ప్రజానికం ఈమెకు అనుకూలంగా ఉంటుందా లేదనేది మనం చూస్తే కనుక ఈమె శశికళ విషయంలో 2011వ సంవత్సరంలో శశికళను ఆమెతో పాటుగా 13 మందిని జయలలితనే పార్టీ నుంచి బహిష్కరించింది. తమ వద్ద మీరు ఉండొద్దని బయటికి పంపించింది. ఆ తర్వాత తమని చూసుకునే వారు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ శశికళ ఆమె చేర తీసుకున్నది. ఆ తర్వాత వచ్చిండ్రు శశికళ భర్త కూడా నటరాజన్. ఈ మధ్య కాలంలో మీడియాతో మాట్లాడుతూ 1 నెల రోజుల కింద జయలలిత చనిపోయిన తర్వాత ఆమెకు సేవలు చేసిన ఆమె వెన్నంటి ఉన్న శశికళనే ముఖ్యమంత్రి అవుతుంది, జయలలిత తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఆమెనే, ఆమెకు సేవలు చేసినాం కాబట్టి తాము తప్ప మరెవరుంటారు అనే ప్రశ్న కూడా ఆయన వేసిండు. బుచ్చన్న, అలాగే నిజానికి ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, మరి సీఎం గా ఎలా సభలో అడుగు పెట్టబోతున్నారు? అంటే దీన్ని బట్టి మనం ఈమె జయలలిత స్థానాన్ని ఈమె ద్వారా మరి పోటీ చేయిస్తారా, లేకపోతే కనుక మండలి నుంచి ఎవరైనా రాజీనామా తీసుకొని వస్తారా, లేకపోతే కనుక ఈమెకు ఉన్న 6 నెలల వరకు అవకాశం ఉంటది కాబట్టి ఈ 6 నెలలో మేబీ ఆమె జయలలిత స్థానం నుంచే తిరిగి పోటీ చేసి అక్కడ గెలిచి వచ్చే వరకు ప్రజామోదాన్ని పొందాలని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకోసమంటే పన్నీర్ సెల్వం గతంలో జయలలిత జైలుకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయింది. అంటే ముఖ్య నాయకత్వానికి, పార్టీ నాయకత్వానికి, అక్కడున్న మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఎలాంటి విభేదాలు లేనివాడు, ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన కొనసాగిస్తాడు, ఎలాంటి కష్టము ఉండదని భావించి జయలలిత పన్నీర్ సెల్వం అందించుకొని వచ్చింది. కానీ వాళ్ళ పన్నీర్ సెల్వం బంగారు పల్లెల్లో, వెండి పల్లెల్లో ఆమెకు అధికారాన్ని శశికళకు ఆయన తన స్వాస్థాలతో అప్పగించింది. వాళ్ళ అంటే ఈ మొత్తం దృష్టిగానే శశికళ చాలా ముందు జాగ్రత్తగా తాను ఎక్కడి నుంచి అసెంబ్లీకి రావాలి, రాజకీయాల్లో ఏ డీఎంకి ఎట్లా పట్టు సాధించాలి, ఈ అన్ని అంశాలకు ఆమె చాలా ముందస్తుగా ఉంది, చాలా ప్లాన్తో ఉంది. దీని వెనుక భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా దీని వెనుక లేకపోలేదనే ఒక అట్లాంటి అభిప్రాయాలు కూడా తమిళనాడులో ఉన్నాయి. ఎందుకోసం అంటే సినిమా రంగానికి సంబంధించి ద్రవిడ ఉద్యమాలకు సంబంధించి ఉన్న తమిళ రాజకీయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేస్తున్నది. జల్లికట్టు ఉద్యమం వెనుక ఉన్నది కూడా ద్రవిడ ఉద్యమాలే. భారతీయ జనతా పార్టీ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో వేళ్లు అదే నిలబడితే కనుక ద్రవిడ ఉద్యమాలు, ద్రవిడ స్ఫూర్తి ఉండదని ఒక అభిప్రాయం కూడా అక్కడ ఉంది. కాబట్టి అది జల్లికట్టుతో బీజేపీ వ్యతిరేకంగా జరిగింది. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ చాలా తెలివిగా పన్నీర్ సెల్వాన్ని కాకుండా శశికళను తీసుకొని ఫ్రంట్ పేజ్ లోకి శశికళ ఉంటే కనుక రాజకీయాన్ని తమిళనాడులో తాము నిలబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని బహుశా భారతీయ జనతా పార్టీ అంచనా అయి ఉండొచ్చు. జయలలిత నిలబడిన స్థానం నుంచే అది ఖాళీ కాబట్టి ఇప్పుడు బహుశా ఈమెను అక్కడి నుంచే పోటీ చేయించి మళ్ళీ ఒకసారి అసెంబ్లీకి తీసుకొచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఒకవేళ ప్రజలు, ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్న ఒక మహిళ ఏడుస్తూ ఎప్పటికీ కూడా జయలలిత స్థానాన్ని శశికళ భర్తీ చేయలేదు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. పబ్లిక్ కూడా వచ్చిన వాళ్ళు ఆమె తన మేనకోడలు వచ్చినప్పటికీ, శశికళ వచ్చినప్పుడు తన మేనకోడలు దీపకే ఎక్కువ ప్రజా మద్దతు ఉన్నది తప్ప శశికళకు లేదు. శశికళ కేవలము జయలలిత స్నేహితురాలుగా తప్ప వారసత్వం కాదు, సినిమా రంగం అంతకన్నా కాదు. కాబట్టి బహుశా మనం బీజేపీ వాళ్ళే ఈయనకు ఆక్సిజన్ ఇస్తున్నారు, బీజేపీ వాళ్ళే ఏ డీఎంకే పైన పట్టు సాధిస్తారు, బీజేపీ వాళ్ళే తమిళనాడు రాజకీయాన్ని శాసించబోతున్నారు సింబల్ అనుకోవచ్చు. వేరే ఈమె జయలలిత స్థానం నుంచి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కనబడుతుంది. రెహానా, బుచ్చన్న, అలాగే ఈ పరిణామాలన్నీ బట్టి పార్టీ మీద శశికళ పట్టు సాధించింది అనుకోవచ్చా? పార్టీ మీద శశికళ, రెహానా, జయలలిత బతికున్నప్పుడే ఆమె అనారోగ్యానికి గురైన 1 నెల రోజుల కాలంలోనే పార్టీలో, ప్రభుత్వంలో ఏమేం జరగాలో మొత్తం శశికళని మొత్తం డ్రైవ్ చేసినట్టు మీడియాలో రకరకాల కథనాలు వచ్చినాయి. బహుశా ఆ రకరకాల కథనాల వెనుక ఉన్నది అది ఆరోపణలో లేకపోతే కనుక అబద్ధమో అనుకున్నారు. కానీ ఇవాళ జరిగిన రియాలిటీని బట్టి చూస్తే కనుక గడిచిన 2 నెలల కాలం నుంచి చాలా పకడ్బందీగా ఆమె పావులు కలుపుతూ వచ్చింది. మొదలు పార్టీ కార్యదర్శి అయింది. పార్టీ కార్యదర్శి అంటేనే మొత్తం తన చేతిలోకి ఎమ్మెల్యేలు,
మంత్రివర్గంతో వచ్చినట్టు ఈమె చాలా జాగ్రత్తగా పావులు కలిపి వచ్చి మొదలు పార్టీ మీద పట్టు సాధించింది, ఆ తర్వాత ప్రభుత్వం మీద పట్టు సాధించింది, పార్టీలో ఉన్న కీలకమైన నాయకులను డిమోరల్ చేసింది, ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ తనకు అనుకూలంగా మలుచుకున్నది. పన్నీర్ సెల్వం ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితం సముద్రంలో అలలు లాంటిది అన్నారు. అంటే అలలు ఒకసారి వచ్చి తీరాన్ని దాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే అలలు స్థిరంగా ఉండేటివి కావు, అలలు బలంగా ఉండేటి కావు. ఎంత బలమైన అల వచ్చినా సరే తీరాన్ని దాకి మళ్ళీ ఎగిరిపడి ఎనికి వెళ్లాల్సిందే. తన జీవితం కూడా, తన రాజకీయ జీవితం కూడా సముద్రపు అలలతో పోల్చుకున్నాడు. అంత దైవ నిర్ణయానికి వదిలేసి అని చెప్పాడు. బహుశా పన్నీర్ సెల్వం తానేమి చేయలేని ఒక నిస్సాయత కావచ్చు, లేకపోతే కనుక తన బలహీనత కావచ్చు, ఏమైందో కానీ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చూస్తే కనుక తమిళనాడు రాజకీయాలలో తన రాజకీయ జీవితం ఒక సముద్రపు అల అని చెప్పిండు. తన భవిష్యత్తు భగవంతుడికి వదిలేసిండు. ఆమె డిసైడ్ చేసింది. ఇవాళ శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె పట్టాభిషేకం చేసుకోబోతున్నది. ఇవన్నీ కూడా శశికళకు సంబంధించిన ఈమె ఎక్కడి నుంచి మన్నాడుగుడి నుంచి ఎక్కడికి తన జీవితాన్ని ప్రారంభించిందో, సినిమా క్యాసెట్లు, టీవీ క్యాసెట్లు అమ్ముకునే దుకాణం నడిపే టీవీ జయలలిత దృష్టిపై అక్కడి నుంచి తన స్నేహితురాలిగా, ఆమెకు ఆంతరంగికురాలిగా, నిచ్చెనగా మారి ఇవాళ తమిళనాడు రాజకీయాలను శాసించే స్థితికి వచ్చింది. 20 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు. 1991-96లో జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెతో పాటు జైలుకు వెళ్ళింది, ఆమెతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది. ఆమె తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయింది. అంటే ఎంత పకడ్బందీగా ఆలోచన ఉంటే, ఎంత పకడ్బందీ ప్రణాళిక ఉంటే అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. దాంతో పాటుగా విపక్షంలో బలమైన నాయకుడు కరుణానిధి, ఎంజీఆర్ తోని అన్నాదురైతోని కలిసి ఉన్నవారు. అన్నాదురై తర్వాత అంత బలమైన నాయకుడు కరుణానిధి వారసులు ఒకవైపు ఉన్నారు. వాళ్ళు విమర్శ చేస్తున్నారు. జయలలితను చూసి ఏఐడిఎంకేని చూసి తమిళనాడు ప్రజలు ఓట్లేశారు తప్ప శశికళలో దీపాలు చూసి ఓట్లేదని చెప్పారు. కానీ శశికళ మాత్రం ఎవరికి ఎక్కడ ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా చాలా రాజకీయంగా మనం కథల్లో సినిమాల్లో చూస్తుంటాం ఇట్లా జరుగుతుందని. కానీ నిజ జీవితంలో జరిగింది. సినిమా రాజకీయాల్లో తమిళనాడులో సినిమాను మించిన ఎత్తుగడతోని శశికళ ముఖ్యమంత్రి అని అనుకోవచ్చు. రెహానా. ఓకే బుచ్చన్న.